కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు, మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. బద్వేల్ సమీపంలోని చింతబత్తాయపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుటుంబం బెంగళూరులో ఉంటుంది. స్వగ్రామంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. సీకెద్దిన మండలం గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద కారును లారీ వేగంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ వేగానికి లారీ కారుపై పట్టంతో ముందు భాగం మినహా మిగతా అంతా లారీ కింద నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. బద్వేల్ దగ్గర చింతపతాయపల్ల బెంగళూరు నుంచి ఫంక్షన్ ఉందని చింతపతాయపల్లిలో ఊరికి వస్తూ ఉన్నారు. సో వస్తున్నప్పుడు లారీ కార్ మీద పడి యాక్సిడెంట్ అయ్యింది. మొత్తం 7 మంది. దాంట్లో 2 years పాప, ఒక పాప ఉంది. ఆ పాప అప్పుడే బయటకు వచ్చేసింది. బయటపడిందో తెలీదు, బయటకు వచ్చేసింది. ఆ పాపను చూసి మేము ఐడెంటిఫై చేసి ఆ కారు కూడా కలర్ చూసి మేము చూసి మన వాళ్ళు అనేసి చూస్తే దాంట్లో ఆ పాప కాకుండా ఇంకా 6 మంది కారులో ఉన్నారు. దాంట్లో 4 పెద్దోళ్ళు అండి. ఒక ఆయన పాప వాళ్ళ నాన్న, చిన్న పాప వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప వాళ్ళ పెద్దమ్మ ఒక ఆమె ఉంది. ఇంకొక ఆమె వాళ్ళ రిలేటివ్స్. ఆ రిలేటివ్స్ వాళ్ళ 2 పిల్లోళ్ళు. అంటే ఆ అన్న పేరు శ్రీకాంత్, వాళ్ళ భార్య పేరు శిరీష, ఆ పాప పేరు త్రిషికానో సంథింగ్, నాకు కూడా ఐడియా లేదు. ఇందాక మేము టిఫిన్ చేస్తా కలిసాం అంతే. అంతకుముందు వీళ్ళైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా వాళ్ళ కారులోని ఇంటికి వస్తున్నారు ఫంక్షన్ అని, వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ఈ కారు ఇట్లా కడప సైడ్ వస్తుంది, ఆ లారీ కూడా ఇట్లా కడప సైడ్ వస్తుంది. లారీ కంట్రోల్ తెప్పి వెళ్ళి దాని పైన పడింది. అంతే 4 చనిపోయారు, ఇంకో 3 హాస్పిటల్ చేయడం.